లైక్ మైండెడ్ పీపుల్ అందరూ అంటే మనలాగా ఆలోచించే వాళ్ళందరినీ కూడా ఒక పాయింట్ లో మనం కలవడము, గ్యాదర్ అవ్వడము, ఒక కమ్యూనిటీ బిల్డప్ చేయడం, ఇవన్నీ ఎంత స్ట్రాంగ్ గా మనం చేసుకోవచ్చు. రైట్. దానిలో మనకి ఒక స్టడీ సర్కిల్ అని పెట్టుకున్నా మనకి ఎంత సింపుల్ గా ప్రతి ఒక్కటి జరిగిపోతుంది. ఇవన్నీ మనం చేసుకోవాలి. అవి ఎవరో వచ్చి చేయరు. ఎవరో వచ్చి ఇప్పుడు స్టడీ సర్కిల్ అని కుదిరిచ్చేసి, ఇప్పుడు మీరు ఇలా చదువుకోండి, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా మాట్లాడుకోండి అని ఎవరు చెప్పరు. మనకు మనం ఇంట్రెస్ట్ ఉండి, మన కమ్యూనిటీని మనం ఎలా పెంచుకోవాలనుకుంటున్నామని మనం చేయాల్సిందే. రైట్. వి హావ్ టు అండర్‌స్టాండ్ ఇవన్నీ రోజు ఒక గంట మేము ఫ్రెండ్స్ అందరం జస్ట్ నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకు చేయట్లేదు? సిటీస్‌లో ఎన్నో కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తున్నారు. మనం ఎందుకు చేయట్లేదు? రైట్. ఇవన్నీ ఎందుకు? మన లోపల ఉన్న ఆ సైకోసోమాటిక్ ఇల్‌నెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికే గదా! ఇవన్నీ గూడా. ఎందుకంటే మానసిక ఒత్తిడి, మానసిక స్థితి, ప్రెషర్స్ ఎక్కువున్నాయి. ఇవన్నిటి కోసమే రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ అయ్యుండొచ్చు. మనం ఎప్పుడన్నా ఒక బిలీఫ్ సిస్టమ్స్ మనం మన మన నమ్మక వ్యవస్థ ఎలా వెళ్తుంది? ఏ నమ్మకాల వల్ల నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది? ఎలాంటి కమాండ్స్ ఇవ్వడం వల్ల నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది? ఓకే. వి కెన్ ఆల్‌వేస్ డూ థట్. ఓకే. ఇవన్నీ చేసుకొని ఏదన్నా సరే మనం ఎప్పుడన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే దాని నుంచి బయటపడాలనే చూస్తాం. జనరల్‌గా ప్రాబ్లమ్‌లో ఉండిపోవాలని ఎవరు చూడరు. ప్రాబ్లమ్ నుంచి బయట రావాలనే అందరికీ ఉంటుంది. కానీ ఎలా రావాలి అని తెలియనప్పుడు మనకది గైడ్ చేయడానికి మనకంటూ ఒక మనిషి మనకెప్పుడు మనకు అందుబాటులో పెట్టుకోగలగాలి. ఓకే. ఒక పురోహితుడు, పూజ కావాలి అంటే ఒక పురోహితుడు, మెడిసిన్ కావాలంటే ఒక డాక్టరు, అలా ఒక థెరపిస్టు. ఇలా మనం ఫోకస్‌గా మనం వెళ్తూ ఉండాలి. లైఫ్‌లో అలా వెళ్తూ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం.